Hello, good evening to everyone. Yeah, good evening. ఓకే సో మనం ప్రస్తుతం కంట్రోలింగ్ ఏరియా అన్న కంట్రోలింగ్ మాడ్యూల్స్ స్టార్ట్ చేసామండి. ఓకే సో అందులో సిఓ కంట్రోలింగ్ ఏరియా అన్నది కూడా డిఫైన్ చేసినాం. తర్వాత కాస్ట్ సెంటర్స్ కూడా క్రియేట్ చేసినాం. ఓకే అండ్ కాస్ట్ ఎలిమెంట్ ఒక జిఎల్ని కాస్ట్ ఎలిమెంట్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, సో అవన్నీ చూసాం లాస్ట్ సెషన్లో. ఓకే సో నవ్ వీ విల్ గో టు స్టార్ట్ మాస్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే సో మనం ప్రతి ఒక్కసారి కాస్ట్ ఎలిమెంట్ని FS00లోకి వెళ్ళి 11 GL అన్నవి అంటే ఈచ్ జిఎల్ ఎవ్రీ టైం అన్నది మనం FS00లో వెళ్ళి ఒక జిఎల్ తీసుకొని తర్వాత దాన్ని కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద మార్చడం జరుగుతుంది. బట్ బల్క్గా అట్ ఏ టైం ఒకేసారి కాస్ట్ ఎలిమెంట్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలి జిఎల్స్ని, సో అది చూద్దామండి. బిఫోర్ సో మాన్యువల్ ప్రాసెస్ ఉంది కదండి. FS00లో వెళ్ళి /n FS00 చేంజ్ కంపెనీ కోడ్ DE20. ఓకే సో దిస్ ఈజ్ అవర్ జిఎల్స్ ఎక్స్పెన్సెస్. సో ప్రతి ఒక్కసారి మనం ఏ విధంగా చేసినామండి, సో నార్మల్గా ఈ విధంగా జిఎల్లోకి వెళ్ళి ఎడిట్ చేసి ఓకే ఇక్కడ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ మీద వెళ్ళి సో ఈ విధంగా మనము కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. బట్ ఈ విధంగా వెళ్ళటం ద్వారా మనము బల్క్గా ఉన్నటువంటి జిఎల్ని కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయడం కొంచెం టైం అన్నది తీసుకుంటుంది. సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఓకే మాస్ కాస్ట్ ఎలిమెంట్స్ అన్నవి క్రియేట్ చేయాలి. కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడం వలన సో అట్ ఏ టైం బల్క్గా మన యొక్క జిఎల్స్ని కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయటం జరుగుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈ ఏరియాస్ చూద్దామండి. క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ విత్ మాస్. ఓకే మాస్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. టీ కోడ్ వచ్చి మనకు ఓకే B2లోకి వెళ్తామండి ఫస్ట్. ఓకే B2. ఓకే B2. ఓకే ఓకే B2లోకి వెళ్ళి మనము మాస్ క్రియేషన్స్ కాస్ట్ ఎలిమెంట్స్ అన్నవి చేస్తాం. ఓకే మన చార్ట్ ఆఫ్ అకౌంట్ DE20 ఎంటర్. ఇక్కడ మనము ఫ్రమ్ జిఎల్ అంటే 2 GLs అన్నవి మెయింటైన్ చేస్తాం. ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్తాం. ఓకే ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళిన తర్వాత సో నేను ఇక్కడ ఓకే మనకు 4 సిరీస్ అన్నవి ఎక్స్పెన్సెస్, సో నేను ఇక్కడ 4 సిరీస్ జిఎల్స్ అన్నవి తీసుకుంటానండి. ఆల్రెడీ మనం రెంట్ అన్నది కన్వర్ట్ చేసినాం కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద. నవ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ వేజెస్. వేజెస్ ఎక్స్పెన్సెస్ని తీసుకుంటున్నాను. ఓకే వేజెస్ ఎక్స్పెన్స్ తీసుకుంటున్నాను 4,01,000. అండ్ నెక్స్ట్ 2 GLs వచ్చి ఇక్కడ 2 GL వచ్చి నేను 4,80,000 వరకు తీసుకుంటున్నాను అండి, మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్ వరకు. ఓకే 4,80,000. సో ఈ బిట్వీన్ లో ఉన్నటువంటి అన్ని జిఎల్స్ నేను అట్ ఏ టైం కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ 1 అని ఇస్తున్నా. ఓకే
ప్రైమరీ కాస్ట్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ 1 అని ఇస్తున్నాం. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఎంటర్ చేసినాం. తర్వాత నేను సేవ్ చేస్తున్నాను. ఓన్ రిక్వెస్ట్. ఓకే, సో నేను సేవ్ చేసుకున్నాను అండి. సో ఇప్పుడు 4,01,000 నుంచి 4,80,000 మధ్యలో ఉన్నటువంటి జిఎల్స్ అన్ని మనకు కాస్ట్ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ అయినాయండి. ఓకే, సో కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ అయినాయి కదా. సో ఇప్పుడు మనం FS00లో వెళ్ళి చూద్దాం. FS00. ఓకే, ఇక్కడ 4,01,000 నుంచి 4,80,000 వరకు మనం జిఎల్ ఇచ్చినాం కదండి. సో ఇచ్చిన తర్వాత మనం కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేసినాం. కన్వర్ట్ చేసేసిన తర్వాత మనము బ్యాచ్ సెషన్స్ అన్నవి క్రియేట్ చేయాలండి కాస్ట్ ఎలిమెంట్వి. ఓకే, బ్యాచ్ సెషన్స్ అన్నవి కన్వర్ట్ చేసేసిన తర్వాతనే నెక్స్ట్ మనకు ఈ మన యొక్క ఏరియాలో అంటే FS00లో మన యొక్క కాస్ట్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, బిఫోర్ దట్ వీ విల్ గో టు /n. ఓకే B3. ఓకే B3. సో ఇక్కడ మన యొక్క కంట్రోలింగ్ ఏరియా ఎవ్రీథింగ్ మన యొక్క యూజర్ ఐడి ఎగ్జిక్యూట్. సో ఇక్కడ కా మన యొక్క జిఎల్స్ అండి ఇవన్నీ. ఓకే, ఈ జిఎల్ని కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో వేజెస్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, క్యాష్ డిస్కౌంట్ గివెన్ జిఎల్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ చార్జెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సో మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ మనము కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ అన్నవి మెయింటైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ గో టు సిస్టమ్స్. సిస్టమ్ తర్వాత సర్వీసెస్. సర్వీసెస్ వెళ్ళిన తర్వాత బ్యాచ్ ఇన్పుట్స్. బ్యాచ్ ఇన్పుట్స్ తర్వాత సెషన్స్ అండి. ఓకే, సెషన్స్. సెషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన యొక్క యూజర్ ఐడి ఉంది కదండి, ఈ యూజర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డేట్ కూడా ఉంటుందండి. ఓకే, ఇది సిస్టమ్ డేట్ 3/1/2025. ఓకే, సో లేటెస్ట్ డేట్ అన్నది ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ డిస్ప్లే ఎర్రర్స్ అండ్ ఎక్స్టెండెడ్ లాగ్, దెన్ ప్రాసెస్. ఓకే, /n SM35. ఓకే, సో సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్. /n. యా, ఓకే.
ఓకే, సెషన్ ఎగ్జిట్. ఓకే, బ్యాచ్ సెషన్ అన్నది రన్ చేసినామండి. SM35. యా, సెలెక్ట్ డిస్ప్లే ఎర్రర్స్, ఎక్స్టెండెడ్ లాగ్, ప్రాసెస్. ఓకే, సో ఈ 4,01,000 అన్నటువంటి జిఎల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మీన్, సో ఇది ఆల్రెడీ మనకు క్రియేటెడ్ అయ్యిందండి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద. ఓకే, సో /n. ఓకే, B2. ఓకే, B3. /n. ఓకే, B2. ఓకే, న్యూ ఎంట్రీస్కి వెళ్దామండి. 4,02,000 నుంచి క్రియేట్ చేద్దాం. 4,02,000, 4,80,000, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ 1, ఓవర్లాప్. 4,02,000, 4,80,000. యా, ఓకే, నవ్ ఇట్ విల్ వర్క్. సో బల్క్గా మనము కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నామండి జిఎల్స్ని. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. ఎంటర్.
ఓకే, దీన్ని మాస్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అని అంటాం ఓకే బీ2లో. సో తర్వాత మనము దీనికి సంబంధించి ఒక సెషన్స్ అన్నవి క్రియేట్ చేయాలి. ఓకే, /n ఓకే బీ2 బీ3. ఓకే బీ3లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఓకే ఎగ్జిక్యూట్. ఓకే 4 lakh to 80 వరకు. ఓకే నెక్స్ట్ సిస్టమ్ సర్వీసెస్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్స్. ఓకే ఇప్పుడు క్రియేట్ చేసినదండి ఇది. ఓకే నెక్స్ట్ సెలెక్ట్ ప్రాసెస్ డిస్ప్లే ఎర్రర్స్ ఎక్స్టెండెడ్ లాగ్ అండ్ ప్రాసెస్. యా ఓకే, సో ఇది కూడా క్రియేట్ అయింది. కాన్స్ట్రుమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఓకే, సో ఇది కూడా కన్వర్ట్ అయ్యింది. యా, సో ఇక్కడ అన్ని క్రియేట్ అయినాయండి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద. ఓకే, సో నౌ నౌ గో బ్యాక్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాస్ చేంజింగ్స్ అన్నవి చేయాలి. /n OB__ GLA CC12 కంపెనీ కోడ్ DE20 ఫ్రమ్ GL. సో ఇక్కడ 4 lakh 1 నుంచి ఇస్తున్నా. 4 lakh 2 to 4 lakh 80. సో నెక్స్ట్ ఇది మెయింటైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే, సో ఆటోమేటిక్గా మనకు జిఎల్స్ అన్నవి వస్తాయి. ఇవి మనం ఇక్కడ ఏవైతే మెయింటైన్ చేస్తామో ఇవి జిఎల్స్ FS00లో ఉన్నాయి కదండి ఆ ఫీల్డ్స్. ఓకే FS00లో మెయింటైన్ చేసేటువంటి ఫీల్డ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు న్యూ వాల్యూస్ ఉన్నాయి కదండి, మనము ఫీల్డ్ స్టేటస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అకౌంట్ కరెన్సీ, నెక్స్ట్ మనకు ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. సో ఏ ఫీల్డ్స్ అన్నవి యాక్టివ్లో పెట్టుకోవాలో అవి ఇక్కడ మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద మెయింటైన్ మన ఫీల్డ్ స్టేటస్ అన్నది కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ G001 నుంచి G004కి ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతాయండి. నేను ఇక్కడ G004 అన్నది ఇస్తున్నా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ అకౌంట్ కరెన్సీ. మనకు అకౌంట్ కరెన్సీ అన్నది INR. ఓకే, సో అవర్ అకౌంట్ కరెన్సీ ఇస్ ఐఎన్ఆర్. ఓకే నెక్స్ట్ ఓమిన్, మనకు ఇది ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా యాక్టివ్లో పెడుతున్నా. ఓకే, ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా యాక్టివ్లో పెడుతున్నా. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే కూడా యాక్టివ్లో పెడుతున్నా. ఓకే, సో అంటే నెక్స్ట్ షాట్ కీ. సో ఇక్కడ ఇది షాట్ కీ అండి. షాట్ కీ కూడా నేను 001 అని ఇస్తున్నా. ఓకే, ఆల్రెడీ మనము ఇవి FS00లో ఉన్నటువంటి ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ నేను మనము కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నాయి కదండి ఈ జిఎల్స్కి ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నది G004 కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దట్. సో ఇక్కడ ఈ సింబల్ అన్నది మనకు క్యారీ ఫార్వర్డ్ మీన్ క్యారీ అవుట్ ఏ మాస్ చేంజెస్ మీన్ మనకు ఆటోమేటిక్గా ఈ జిఎల్స్కి అన్ని ఆటోమేటిక్గా చేంజ్ అనేవి అయిపోతాయండి. ఓకే, మాస్ చేంజెస్ అని పిలుస్తారు దీన్ని. ఓకే, దీని మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ చూడండి
ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ ఏవైతే మెయింటైన్ చేసినామో ఆ ఫీల్డ్స్ అన్ని ఆటోమేటిక్ ఇక్కడ కూడా చేంజ్ అనేది అయిపోతుంది. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. ఓకే, సో తర్వాత జస్ట్ ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం, ఎంటర్. డు నాట్ డిస్ప్లే అన్నది మెయింటైన్ చేసేయండి ఒకసారి. ఓకే, ఎంటర్. ఓకే, సేవ్. నో వార్నింగ్స్. ఓకే, సేవ్. నెక్స్ట్ we will move to slash n fs double zero. ఓకే, fs double zero మన యొక్క కంపెనీ కోడ్, జిఎల్స్. ఓకే, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నది G004 కింద కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏ జిఎల్ తీసుకున్నా కానీ 402 నుంచి మనం కన్వర్ట్ చేసినాము. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G004. ఓకే, 404 404 G004. ఓకే, మనం ఆటోమేటిక్గా మాస్ చేంజెస్ అనేవి చేసినామండి. ఓకే, సో ఆటోమేటిక్గా కన్వర్ట్ అయినాయి. ఓకే, 404. నెక్స్ట్, సో ఈ విధంగా అన్నదైతే మనము ఆటోమేటిక్గా మాస్ చేంజెస్ అన్నవి చేస్తాం. ఫస్ట్ ఓకే బీ2, తర్వాత ఓకే బీ3లో మనము ఎగ్జిక్యూట్ అన్నది చేసినాము బ్యాచ్ సెషన్స్. తర్వాత ఓబి అండర్ స్కోర్ జిఎల్ ACC12 అన్నటువంటి టీ కోడ్లో వెళ్ళి మనము మాస్ చేంజెస్ అన్నవి చేసినామండి. ఓకే, మనకు ఏ ఫీల్డ్స్ అన్నవి కావాలి వద్దు అని ఏదైతే మనకు కావాలో సో ఆ ఫీల్డ్స్ అన్నవి మనము మెయింటైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు FS00లో వచ్చి చెక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన యొక్క అన్ని జిఎల్స్ అన్నవి కాస్ట్ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ మాస్ చేంజెస్ ఇన్ కాస్ట్ ఎలిమెంట్ ఏరియా అండి. ఓకే, సో నవ్ వీ విల్ గో టు క్రియేట్ కాస్ట్ సెంటర్స్. డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ సెంటర్ అన్నవి క్రియేట్ చేద్దామండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయలేదండి, అప్పటి నుంచి చేసింది ఫస్ట్ /n ఓకే బీ2 ఈక్వల్ యూజ్ చేసినాం. ఇక్కడ మనము ఎన్ని జిఎల్స్ అట్ ఏ టైం కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయాలి అది చూసినాం. ఓకే, ఫ్రమ్ ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వచ్చినాము. న్యూ ఎంట్రీస్ తర్వాత ఫ్రమ్ జిఎల్ అండ్ 2GL అనేది ఇచ్చినాం, తర్వాత సేవ్ చేసినాం. సో ఇది ఫస్ట్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ టీ కూడా ఏం యూజ్ చేసినాం, /n ఓబి ఓకే బీ3. ఓకే, ఓకే బీ3లోకి వచ్చినాము. ఓకే బీ3లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ అన్నది చేసినాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనము ఏ జిఎల్స్ అయితే కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నామో ఓకే అవి ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసినాము, మాస్ చేంజెస్ అన్నవి చేసినాం. టీ కోడ్ వచ్చి /n ఓబి అండర్ స్కోర్ జిఎల్ ఏసిసి అన్నటువంటి ACC12 అన్నటువంటి టీ కోడ్ యూజ్ చేసి డైరెక్ట్గా మనము మాస్ చేంజెస్ అన్నవి చేసినాం ఇక్కడ. ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ అన్నది ఇచ్చేస్తాము. ఓకే, మన కంపెనీ కోడ్ అన్నది ఇచ్చేసాము.
ఓకే, ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇచ్చినాము. కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత మనం చేంజ్ చేయాల్సినటువంటి జిఎల్ ఫ్రమ్ వన్ టు జిఎల్ అన్నది ఇచ్చేసినాం. తర్వాత ఎగ్జిక్యూట్ అన్నది చేసినాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనం ఏ ఫీల్డ్స్ అన్నవి చేంజ్ చేయాలన్నది ఆటోమేటిక్ ఇక్కడ ఉంటుంది. ఆ ఫీల్డ్స్ అన్నవి ఫిల్ చేసినాం. తర్వాత మాస్ చేంజెస్ అన్నది చేసినాం. ఓకే, మాస్ చేంజెస్ చేసిన తర్వాత సేవ్ అన్నది చేసినాం. ఓకే, నెక్స్ట్ FS00 వచ్చి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నది చెక్ చేసినామండి. ఓకే, అప్పటి వరకు చేసినటువంటి ఏరియా అది మనం. ఓకే, సో అర్థమైంది కదండి. హలో. యా, ఓకే. ఓకే, నవ్ వీ విల్ మూవ్ టు క్రియేట్ కాస్ట్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ F100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ లాస్ట్ సెషన్లో క్రియేట్ చేసినాము. ఓకే, అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాస్ట్ సెంటర్. సో ఇప్పుడు మనము హెచ్ఆర్ మాడ్యూల్స్ అంటే హెచ్ఆర్ కాస్ట్ సెంటర్ అన్నది ఒకటి మేనేజ్ చేద్దాం. అండ్ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ ఒకటి మేనేజ్ చేద్దాం. అండ్ సేల్స్ కాస్ట్ సెంటర్ కూడా ఒకటి మేనేజ్ చేద్దాం అండి. ఓకే, ఈ విధంగా 3 కాస్ట్ సెంటర్ అన్నది మేనేజ్ చేద్దాం. సో అవి కాస్ట్ సెంటర్స్ అన్నవి క్రియేట్ చేసిన తర్వాత సో మళ్ళీ మనము కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్ అన్నవి క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్ అన్నవి మనకు ఒక కాస్ట్ సెంటర్ తీసుకున్న తర్వాత ఆ కాస్ట్ సెంటర్లో ఏ ఏ జిఎల్స్ అన్నవి రావాలి, అంటే ఏ ఏ ఎక్స్పెన్సెస్ అన్నవి ఆ జిఎల్లోకి రావాలి. సో దానికోసం మనము కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్ అన్నవి మేనేజ్ చేస్తాం. సో అవన్నీ నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వీ విల్ గో టు క్రియేట్ కాస్ట్ సెంటర్స్. FS/N KS01. KS01లో మనము కాస్ట్ సెంటర్స్ అన్నవి క్రియేట్ చేస్తాం. ఓకే, సో మై కాస్ట్ సెంటర్ నేమ్ ఈజ్ H100. H100 అన్నటువంటి కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్. సో ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ నేమ్ అన్నది ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్ అన్నది హెచ్ఆర్ కాస్ట్ సెంటర్ అనేది మెయింటైన్ చేస్తున్నాం అండి. ఓకే, హెచ్ఆర్ కాస్ట్ సెంటర్. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ హెచ్ఆర్ మేనేజర్. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద సో ఇది సర్వీస్ కాస్ట్ సెంటర్. ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు మేనేజ్ ఇన్ సర్వీసెస్. సో 2 అని మెయింటైన్ చేసామండి. నెక్స్ట్ హైయార్కీ DE20 కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైయార్కీ. నెక్స్ట్ కరెన్సీ INR. ఓకే, ఇండియన్ రూపీ. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. సో ప్రాఫిట్ సెంటర్ అన్నది మనము ప్రాఫిట్ సెంటర్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దామండి. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ ఎర్రర్, ఇట్ ఈజ్ ఏ వార్నింగ్. ఓకే, కాస్ట్ సెంటర్ అన్నది క్రియేట్ అయింది. ఓకే, హెచ్ఆర్ కాస్ట్ సెంటర్ అన్నది క్రియేట్ అయిందండి మనకు. ఓకే, నవ్ వీ విల్ గో టు క్రియేట్ అనదర్ కాస్ట్ సెంటర్. సో ఇట్ ఈస్ లైక్ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. సో ఐఎమ్ గోయింగ్ టు మేనేజ్ విత్ P100. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. ఓకే, ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. సో ఇక రెస్పాన్సిబుల్ పర్సన్స్ ప్రొడక్షన్ మేనేజర్.
ఓకే, డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఓకే, సో కాస్ట్ సెంటర్ కేటగిరీ, ప్రొడక్షన్ అండ్ హైరార్కీ DE20 కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్ సెంటర్ హైరార్కీ. నెక్స్ట్ కరెన్సీ INR, ఇండియన్ రూపీ. దెన్ ఎంటర్. ఇట్ ఈస్ నాట్ ఏ ఎర్రర్, ఇట్ ఈస్ ఏ వార్నింగ్. సేవ్. ఓకే, సో మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కాస్ట్ సెంటర్ ని క్రియేట్ చేసినాము. నవ్ వీ విల్ గో టు క్రియేట్ సేల్స్ కాస్ట్ సెంటర్. ఓకే, ఇట్ ఈస్ రిప్రజెంట్ విత్ S100. ఓకే, ఎంటర్. సేల్స్ కాస్ట్ సెంటర్. ఓకే, సేల్స్ కాస్ట్ సెంటర్, సేల్స్ మేనేజర్, డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ కేటగిరీ, సో దిస్ is a sales. Hierarchy, DE20 standard hierarchy. And currency INR, Indian rupee. Okay, so now I am going to save that. Okay, సో మనం ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ అన్నవి క్రియేట్ చేసినామండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ అన్నవి క్రియేట్ చేసినాం. నవ్ వి విల్ గో టు మేనేజ్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్. ఓకే, ఈ కాస్ట్ ఎలిమెంట్స్ గ్రూప్స్ అన్నవి మనము కాస్ట్ ఎలిమెంట్ అన్నవి ఏవైతే క్రియేట్ చేసి ఉన్నామో, ఓకే, అవన్నీ మనము రిపోర్టింగ్ పర్పస్ కోసం ఈ యొక్క కాస్ట్ ఎలిమెంట్స్ గ్రూప్ని మెయింటైన్ చేస్తామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మన యొక్క F100 అన్నటువంటి ఒక కాస్ట్ సెంటర్ తీసుకున్నప్పుడు, ఈ F1 కాస్ట్ సెంటర్లో ఏ ఏ రకమైనటువంటి కాస్ట్ ఎలిమెంట్స్ అన్నవి వస్తాయి. మీన్ రెంట్, వేజెస్, ఇన్సూరెన్స్, ట్రావెలెన్స్ ఆర్ లేకపోతే ఏవైనా మిస్లెన్సెస్ ఉంటాయి కదండి. సో మనం ఏవైతే జిఎల్స్ మెయింటైన్ చేసినామో వాటిలోనే సమ్ జిఎల్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం F100. నెక్స్ట్, నెక్స్ట్ మనము కాస్ట్ ఎలిమెంట్ ఎక్స్పెన్సెస్ స్టాఫ్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఒక కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ని మేనేజ్ చేయడం. అక్కడ స్టాఫ్ ఎక్స్పెన్సెస్లో మనకు వేజెస్, ఇన్సూరెన్స్, ట్రావెలింగ్, సో అలాంటివి వస్తాయి. అండ్ దాంతోపాటు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అన్నది ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, సో దాంట్లో మనకు కంప్లీట్గా రెంట్, ఇన్సూరెన్స్ అండ్ మిస్లెన్సెస్, సో అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అన్నవి వస్తాయి. ఓకే, సో బిఫోర్ దట్ నవ్ వీఆర్ గోయింగ్ టు నవ్ వీ విల్ గో టు మేనేజ్ విత్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అండి. ఓకే, ఆల్రెడీ మనము కాస్ట్ సెంటర్స్ అన్నవి క్రియేట్ చేసినాము. ఓకే, ఈ కాస్ట్ సెంటర్ నుంచే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్ట్ చేసేటప్పుడు ఏ జిఎల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్ ఎలిమెంట్ అనేది మెయింటైన్ చేసినాం అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వేజెస్ అన్నది ఇచ్చినాం. అది వేజెస్ అన్నది ఇచ్చినప్పుడు ఆ జిఎల్ అన్నది ఎటు సైడ్ మనము మెయింటైన్ చేయాలి. సో డైరెక్ట్లీ వీ విల్ గో టు పర్ఫార్మ్ ఇన్ ఎస్ఏపి /n FS00. సారీ, FB50. ఓకే, సో ఇప్పుడు నేను FB50లో జిఎల్స్ అనేవి పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను 4,01,000 అన్నటువంటి ఒక జిఎల్ అనేది ఇస్తున్నా. ఓకే, 4,01,000. సో ఈ 4,01,000 అన్నది మనకు వేజెస్ ఎక్స్పెన్సెస్. ఓకే, డెబిట్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000,
50,000 అండి. ఓకే. సో ఇది మనకు కాల్ సెంటర్ కూడా ఇస్తున్నా. ఇది నాకు ఫైనాన్స్ సంబంధించినటువంటి కాల్ సెంటర్లో దీన్ని నేను మేనేజ్ చేయాలి. F100. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 4,02 ఉన్నటువంటి జిఎల్స్ని మేనేజ్ చేయాలి. డెబిట్ లైక్ 30,000. ఓకే. సేమ్ F100 అనే ఇస్తున్నాం. నెక్స్ట్ 4,79. 40,000. F100. 4,80,000. FH00. యా. సో ఇది కాస్ట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ అవ్వలేదు, సో దానికోసమే పోస్ట్ అవ్వలేదు మనకు. ఇంకా 4,01 డెబిట్. కాస్ట్ సెంటర్ F100. ఓకే. సో ఇక్కడ నేను F1 అన్నటువంటి కాస్ట్ సెంటర్లో వేజెస్, ఇన్సూరెన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇవన్నీ ఇందులో పోస్ట్ అయ్యే F1 కాస్ట్ సెంటర్లో పోస్ట్ అయ్యేటట్లు మేనేజ్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు నేను హెచ్ఆర్ మాడ్యూల్కి సంబంధించినటువంటి అంటే హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్ సంబంధించినటువంటి
కాస్ట్ సెంటర్లో ఇప్పుడు నేను మేనేజ్ చేస్తున్నాను అండి. ఓకే, H1 అన్నటువంటి కాస్ట్ సెంటర్లో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ రెంట్, ఓకే ఇక్కడ నేను సో హెచ్ఆర్ మాడ్యూల్కి సంబంధించిన వాళ్ళకి H100. నెక్స్ట్ 4 lakh 1. H100. నెక్స్ట్ 4 lakh 2. నెక్స్ట్ 4 lakh 79. నెక్స్ట్ 4 lakh 80. ఓకే, సో ఇవన్నీ నేను H100లో మెయింటైన్ చేస్తున్నాను అండి. ఓకే, కాస్ట్ సెంటర్లో మెయింటైన్ చేసిన. నెక్స్ట్ 4 lakh. సో దిస్ ఈజ్ P100 ప్రొడక్షన్కి సంబంధించిందండి. ఓకే, నెక్స్ట్ 4 lakh 1. This is my P100. Next 4 lakh 79. 4 lakh 80. This is my debit. So 40,000 and 50,000. P100. హలో, హలో, హలో శివ. ఓకే, సో P100 కాస్ట్ సెంటర్ కింద ఇప్పుడు మెయింటైన్ చేసినామండి. నవ్ విల్ మూవ్ టు S100. 4 lakh 1.
30,000, 40,000, 10,000, 50,000, 50,000. This is my S100. ఓకే. సో డెబిట్ సైడ్ మొత్తం మెయింటైన్ చేసినామండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ అన్నది అన్నీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. డైరెక్ట్గా మన యొక్క బ్యాంక్ జిఎల్ అన్నది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ క్రెడిట్ స్టార్ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. స్టార్ అండ్ ఎంటర్. ఓకే. కంప్లీట్గా మన యొక్క ఇన్వాయిస్ వాల్యూ వచ్చి 6,45,000. ఓకే. 6,45 అన్నది మన యొక్క ఇన్వాయిస్ వాల్యూ. నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే. సో డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయ్యిందండి. నవ్ వీ విల్ గో టు సీన్ /n FB03 లెవెల్. సో మనకు ఈ విధంగా ఎంట్రీ అన్నది ఉంటుందండి. ఓకే. సో మనము ఇక్కడ ఓకే. సో 6,45,000 అన్నది మన యొక్క ఇన్వాయిస్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ మనం అన్ని మెయింటైన్ చేసినామండి. సో ఇప్పుడు మనము కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్ అన్నవి మెయింటైన్ చేద్దామండి. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు see the cost center report in case B1 equal level. ఓకే. సో కాస్ట్ సెంటర్ రిపోర్ట్ అన్నది చూస్తున్నామండి. DE20 ఫ్రమ్ మన యొక్క F100 నుంచి F100 నుంచి P100, సారీ S100. అంటే కాస్ట్ సెంటర్ వైజ్ మనం రిపోర్ట్ చూడాలనుకుంటే ఇక్కడ చూస్తామండి. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ కాస్ట్ ఎలిమెంట్స్, ఎగ్జిక్యూట్. ఓకే. మనకి ఇక్కడ చూడండి ఎవ్రీ కాస్ట్ సెంటర్ లెవెల్ మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి మనకు ఇది మొత్తం ఫస్ట్ F100 కాస్ట్ సెంటర్కి సంబంధించింది, అంటే ఫైనాన్స్ కాస్ట్ సెంటర్. సో దీని యొక్క వాల్యూ 1,30,000. ఓకే. నెక్స్ట్ హెచ్ఆర్ కాస్ట్ సెంటర్ 2,05,000. నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ 1,50,000. ఓకే. నెక్స్ట్ సేల్స్ కాస్ట్ సెంటర్ 1,60,000. ఓకే. ఇట్లా చూసినప్పుడు మనకు హైయెస్ట్ ఎవరి ఎక్స్పెన్స్ చేసినారంటే కాస్ట్ సెంటర్ లెవెల్. సో మనకి ఇక్కడ ఉంది కదండి హెచ్ఆర్ కాస్ట్ సెంటర్. హెచ్ఆర్ కాస్ట్ సెంటర్ వాళ్ళు కంప్లీట్గా 2,05,000 రూపీస్ అన్నది ఎక్స్పెన్స్ చేసినారు. ఓకే. అందరికంటే తక్కువ ఎక్స్పెన్స్ చేసినది మనకు కంప్లీట్గా 1,30,000. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైనాన్స్ కాస్ట్ సెంటర్ వాళ్ళు మనకు ఎక్స్పెన్సెస్ అన్నది తక్కువ చేసినారు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు మేనేజ్ దిస్ కాస్ట్ సెంటర్. ఓకే. అర్థమవుతుంది కదండి. కాస్ట్ సెంటర్ అన్నది మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే రిపోర్టింగ్ పర్పస్ కోసమే మనం ఈ కాస్ట్ సెంటర్ అన్నవి మనం యూజ్ చేస్తాం. ఓకే. ఎలాంటి రిపోర్ట్స్ అంటే కాస్ట్ సెంటర్ లెవెల్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ అన్నది తీసుకున్నప్పుడు ఓకే తన యొక్క ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఓకే ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఎక్స్పెన్సెస్ అన్నది జరుగుతుంది. సో అవన్నీ మనం ఈ విధంగా మేనేజ్ చేయొచ్చు. ఓకే. రిపోర్ట్ అన్నది జనరేట్ చేసినప్పుడు కాస్ట్ సెంటర్ లెవెల్ మనం రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఈ విధంగా మనం చూడొచ్చు. ఓకే. సో అన్నిటికంటే తక్కువ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నెక్స్ట్ అందరికంటే ఎక్కువ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఈ విధంగా మనం చూడొచ్చు.
ఓకే, అర్థమైంది కదండి. యా, ఓకే. సో నవ్ వీ విల్ గో టు మేక్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్స్ గ్రూప్ అన్నవి క్రియేట్ చేద్దామండి ఇప్పుడు మనం. KH1. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్. ఇక్కడ KH1 కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్లో ఫస్ట్ నేను స్టాఫ్ ఎక్స్పెన్సెస్ అన్నది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను DE20. ఓకే, నా యొక్క కంపెనీ కూడా స్టాఫ్ ఎక్స్పెన్సెస్. ఓకే, DE20 స్టాఫ్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది మెయింటైన్ చేసినాం. ఓకే, మెయింటైన్ చేసిన తర్వాత ఎంటర్. ఓకే, సో ఆల్ఫాబెట్స్ అన్నవి తీసుకోవట్లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దట్. ఓకే, స్టాఫ్ ఎక్స్పెన్సెస్, ఎంటర్. ఓకే, సో స్టాఫ్ ఎక్స్పెన్సెస్ అన్నది తీసుకుంటున్నా. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో నేను రాస్తున్నాను అండి DE20 స్టాఫ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఎక్స్పెన్సెస్ కాస్ట్ సెంటర్ గ్రూప్. ఓకే. ఓకే, ఈ విధంగా మెయింటైన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంది కదండి, సో కాస్ట్ ఎలిమెంట్స్ కింద మీద క్లిక్ చేయాలి. కాస్ట్ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఏ ఏ కాస్ట్ ఎలిమెంట్స్ జిఎల్స్ అన్నవి ఇక్కడ మనము మెయింటైన్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో అవి మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను 4,01 అండ్ 4,02, 4,02 అండ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ స్టాఫ్ కదండి. సో సో దానికోసం నేను ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా నేను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను. 4,79. ఓకే, సో ఈ త్రీ కాస్ట్ ఎలిమెంట్స్ జిఎల్స్ అన్నవి నేను స్టాఫ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ సెంటర్ గ్రూప్లో నేను మెయింటైన్ చేస్తున్నా. ఓకే, దెన్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ నా యొక్క జిఎల్స్ అన్నవి 4,01, 4,02, 4,79. ఓకే, ఇక్కడ వేజెస్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ స్టాఫ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ సెంటర్ గ్రూప్లో నేను మెయింటైన్ చేసినాను అండి. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. ఓకే, చేంజెస్ హ్యాస్ been saved, no problem. Okay, now I am going to manage another one. ఓకే, సేమ్ KH1కి రావాలండి, ఎంటర్. సో ఇక్కడ స్టాఫ్ ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేసినాం కదండి, ఇప్పుడు నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నది మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, స్టాఫ్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకే. ఓకే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం, ఎంటర్. ఓకే, DE20 ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్. నెక్స్ట్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ 4 lakh, 4 lakh it is a rent. ఓకే, 4 lakh అండ్ 4,02. ఓకే, వేజెస్ అండ్ 4,80. ఓకే, సో ఈ త్రీ జిఎల్స్ని నేను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను అండి. మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అండ్ మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవన్నీ నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్లో మెయింటైన్ చేస్తున్నాను. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఓకే, చేంజెస్ హ్యాస్ బిన్ సేవ్.
నెక్స్ట్ ఇప్పుడు సో మనం ఏవేవి మెయింటైన్ చేసినామండి ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ స్టాఫ్ ఎక్స్పెన్సెస్ ఇవి రెండు మెయింటైన్ చేసినాం. సో నేను ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి ఒక గ్రూప్ని కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయింది. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెన్సెస్. ఓకే, టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి ఒక జిఎల్ అనేది ఎలిమెంట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసినాం. DE20 టోటల్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ఎంటర్. నెక్స్ట్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ 4 lakh 2. ఓకే, 4 lakh 2, 4 lakh 2. నెక్స్ట్ 4 lakh 79 అండ్ 4 lakh 80. ఓకే, సో ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్ అన్నవి వస్తాయండి. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దట్. ఓకే, సేవ్. ఇప్పుడు మనము రిపోర్ట్ అన్నది చూద్దామండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు /n KSB1 ఎంటర్. సో ఇక్కడ మనకు కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ఉంది కదండి. సో ఇక్కడ మనం కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నది మెయింటైన్ చేసినప్పుడు మనకు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయండి. ఓకే, నా ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్. F100 టు S100. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు మన యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నది మెయింటైన్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ వచ్చి 6,45,000. ఓకే, సో దానికంటే సో మనకు ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదండి. ఓకే, సో ఇక్కడ నేను కాస్ట్ సెంటర్ అన్నది రిమూవ్ చేసిన. ఓకే, టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు కూడా మనకు కాస్ట్ సెంటర్ లెవెల్ అన్నది వస్తుందండి రిపోర్ట్. అండ్ దాంతోపాటు మనము ఓన్లీ కాస్ట్ సెంటర్ F100 అని ఇచ్చి టోటల్ ఎక్స్పెన్సెస్ కావాలన్నప్పుడు ఓకే ఎగ్జిక్యూట్. ఓకే, సో ఎవ్రీ ఎక్స్పెన్సెస్ లెవెల్స్ అన్నవి మనకు ఈ విధంగా వాల్యూ అన్నది కూడా చూపిస్తుంది 1,30,000. ఓకే, సో మనకు
వేజెస్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇక్కడికి వస్తాయండి. దాంతోపాటు మనకు స్టాఫ్ ఎక్స్పెన్సెస్ కావాలన్నప్పుడు కూడా మనము స్టాఫ్ ఎక్స్పెన్సెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నప్పుడు ఒక F100 నుంచి ఓన్లీ ఆఫీస్ సంబంధించినవి, ఇన్సూరెన్స్ అండ్ మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్. సో దాని యొక్క వాల్యూ మనకు 40,000. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనము ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నది అన్ని కాస్ట్ సెంటర్ లెవెల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. సో మనకి ఇట్లా వాల్యూస్ అన్నవి కూడా వస్తుందండి. ఇక్కడ మనము F100 కాస్ట్ సెంటర్ సంబంధించి ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ హెచ్ఆర్ కాస్ట్ సెంటర్ నుంచి మనకు రెంట్, ఇన్సూరెన్స్ అండ్ మెస్లెన్సెస్. సో ఇక్కడ కూడా మనకు ప్రొడక్షన్ నుంచి రెంట్, ఇన్సూరెన్స్ అండ్ మెస్లెన్సెస్ అండ్ సేల్స్ సేల్స్ సైడ్ నుంచి కూడా మనకు రెంట్, ఇన్సూరెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్, మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ మనకి ఈ విధంగా వస్తాయండి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ సో కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్. ఈ విధంగా మనం మేనేజ్ అనేది చేస్తామండి. అండ్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి మనం మెయిన్గా కాస్ట్ సెంటర్స్ అనేవి మనము రిపోర్ట్ జనరేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ కదండి? యా, ఓకే. సో రిమైనింగ్ టాపిక్ వీ విల్ సీ ఇన్ టుమారో సెషన్ అండి. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది. సో దానికోసం కొంచెం తక్కువనే చెప్పుకుందాం. ఓకే, సో జస్ట్ అలవాటు అయ్యేంత వరకు. అండ్ దాంతోపాటు ఈ సెషన్ని రికార్డ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో నేను దీన్ని అప్లోడ్ చేస్తా చూడండి. ఓకే. యా, ఓకే అండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంక మీ సైడ్ నుంచి? యా, చెప్పండి. ఆ, పోస్ట్ చేసిన సిఓ నుంచి నేను పోస్ట్ చేస్తున్నా కదా. ఆహా, పంపించేసిన నేను. మేబీ నేను నేను షేర్ చేయలేదేమో కానీ యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసిన. ఒకసారి చూడండి. అదే అదే నేను అంటున్నా, షేర్ చేయలేదు, గ్రూప్లో అయితే షేర్ చేయలేదు లింక్. సో యూట్యూబ్లో అయితే నేను అప్లోడ్ చేసిన, చూడండి. ఓకే. యా, యాక్చువల్గా నాకు 2 డేస్ నుంచి సరిగ్గా నెట్వర్క్ లేదు. ఓకే, ఫస్ట్ కూడా ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్. అదే సో ఎస్టర్డే నేను మర్చిపోయినా కంప్లీట్గా.